ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కనిపించడం నార్మలేనా? కనిపించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ డాక్టర్ సంధ్యా పితాని. సో జనరల్ గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఒక 6 to 7 weeks లో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం అనమాట. అంటే బేబీ వచ్చి యూట్రస్ కతుక్కునే టైంలో ఆ జరిగే రియాక్షన్ లో కొంచెం బ్లీడింగ్ కనిపించవచ్చు అనమాట. బ్రౌనిష్ గా కానీ ఏదన్నా ఫ్రెష్ బ్లీడ్ కానీ కనిపించవచ్చు. సో అలాంటి బ్లీడింగ్, ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ నార్మలే. కానీ మీకు ఏ బ్లీడింగ్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, ఏ బ్లీడింగ్ అబ్నార్మలో తెలియదు కాబట్టి డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే డాక్టర్ మీకు ఆ క్లారిటీ ఇస్తారు. తర్వాత అబ్నార్మల్ బ్లీడింగ్ ఏంటంటే సబ్ కొరియానిక్ హెమరేజ్ అంటాం. అంటే యూట్రస్ లోపల బ్లీడింగ్ జరగడం అనమాట. సో ఈ యూట్రస్ లోపల బ్లీడింగ్ జరగడం మనకు స్కానింగ్ లో తెలుస్తుంది అనమాట. ఒకవేళ ఆ స్కానింగ్ లో తెలిస్తే గనక ఆ బ్లీడింగ్ అబ్నార్మల్ బ్లీడింగ్, దానికి సంబంధించి బ్లీడింగ్ ఆపే మెడిసిన్స్ కానీ లేదంటే ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటే, అంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ ఏంటంటే ప్రొజెస్ట్రాన్ మన బాడీలో ఉండాల్సినంత ఎక్కువ ఉండకపోతే కూడా డెఫిషియన్సీలో కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. ఈవెన్ కొన్నిసార్లు సర్విక్స్ ఒకవేళ షార్ట్ గా ఉన్నా సేమ్, అప్పుడేమన్నా స్టిచ్ వేస్తే కూడా, అంటే ఇన్ఫెక్షన్ లో కూడా అవ్వచ్చు. సర్వైకల్ ఇన్ఫెక్షన్, ఆ స్టిచ్ ఒకవేళ బ్లీడింగ్ యాక్టివ్ గా ఉంటే వేయకూడదు. సో సర్వైకల్ ఇన్ఫెక్షన్, యూట్రైన్ ఇన్ఫెక్షన్, లేదంటే కనుక సబ్ కొరియానిక్ హెమరేజ్, ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. స్కానింగ్ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ చేయాలి. బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా సరే అలా అవ్వచ్చు. ఈవెన్ కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ టైంలో ఇంటర్ కోర్స్ చేసినా సరే, భార్య భర్త కలిసినా సరే బ్లీడింగ్ అవ్వచ్చు. సో మేము అది స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయమని చెప్తాము. వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ, లేదా ఎక్కువ బెండ్ అయినప్పుడు కానీ, డైరెక్ట్ గా ఫ్లోర్ మీద కూర్చొని పని చేసుకున్నప్పుడు కానీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మేము దానికి తగ్గ జాగ్రత్తలు చెప్తాం, మెడిసిన్స్ చెప్తాము, అవసరమైతే బెడ్ రెస్ట్ చెప్తాం. సో ఈవెన్ కొన్నిసార్లు ప్లజంటా కిందకున్నా, మాయ కిందకున్నా సరే బ్లీడింగ్ కనిపించవచ్చు అనమాట. సో లేదా ప్లజంటా సెపరేట్ అయిపోయిన అబ్రప్షన్, ఈ రెండు చాలా హై రిస్క్ కండిషన్స్, ఇది ఎమర్జెన్సీ కండిషన్స్ అనమాట. సో మేము డాక్టర్ ఖచ్చితంగా మీకు జాగ్రత్తలు చెప్తారు. బ్లీడింగ్ ఏ రకమైన బ్లీడింగ్, ప్లజంటా కింద ఉండడం వల్ల వచ్చే బ్లీడింగ్, ఇవన్నీ జాగ్రత్తలు చెప్తారు. ఆ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదు అంటే కనుక ప్లజంటా కింద ఉన్నప్పుడు కూడా మీరు ఏమైనా బరువు పనులు అవి చేస్తే మాత్రం అది సెపరేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీరు డెఫినెట్ గా డాక్టర్ చెప్పినట్టు వినండి. అవసరమైతే రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ స్కాన్స్ చేయాల్సి వస్తుంది అనమాట. బ్లీడింగ్ తగ్గిందా లేదా అన్నది, దాన్ని బట్టే ఫర్దర్ గా ఏం చేయాలన్నది చెప్తారనమాట. సో భయపడాల్సిన పని లేదు. బట్ బ్లీడింగ్ ఆర్ బ్రౌన్ డిశ్చార్జ్ కనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. థ్యాంక్ యూ.